విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఉదయం ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం కొద్దిసేపు ఘాట్ వద్ద మౌనంగా కూర్చున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు సహా పలువురు ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తెలుగు వారందరికీ ఎన్టీఆర్ సుపరిచితమని ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. నేటికి సైతం ప్రతి తెలుగువాడు వారి వారి ఇళ్లలో వారి జయంతిని కావచ్చు, వర్ధంతిని కావచ్చు కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే చిరంజీవిగా తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక వారి చల్లని చూపు, వారి యొక్క ఆశీర్వాదం కేవలం మా కుటుంబం మీద మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి తెలుగు వారందరి మీద కూడా వారి యొక్క ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాకు దేవుడు. ఆయన రాజకీయంలోకి ఎందుకు వచ్చారో తెలియదు, కానీ నిజంగా రాజకీయాలకే మంచి నేర్పినవాడు. ఇవాళ సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడ జరుగుతున్నా దానికి ఆద్యులు, పూజ్యులు, పెద్దలు ఎన్టీ రామారావు గారు. అంత గొప్ప కళాకారుడు ప్రపంచంలో లేరు. అలాంటి మహానుభావుడు మళ్ళీ ఎన్ని జన్మలకు వస్తారో నాకు తెలియదు. అలాంటి